వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. సో డాడీ ఫంక్షన్ ശരി ഇത് മകേ చిక్కిది బర్త్డే మీది ప్యాడల్ సెరమనీ అట్లనే అయితే అరే అరే बोला चीज चुम कासे लटा रहे हो वाह చిక్కిబాబు బర్త్డే అయిపోవడంతోనే మేమైతే చిన్నోడిని కూడా ఉయ్యాల్లో అయితే వేసేద్దామని ఫిక్స్ అయినాం. యాక్చువల్గా 21కే ఉయ్యాల్లో వేయాలి, కానీ మా సైడ్ అయితే ఉయ్యాల్లో వేసే సాంప్రదాయం అయితే లేదు. ఇట్ మీన్స్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ సైడ్ అయితే ఆ సాంప్రదాయం లేదన్నమాట. మాకు అది అచ్చిపాటు రాలేదంట. సో అట్లా అనేసి ఉయ్యాల్లో వేయడం మానేస్తున్నారు. కానీ బేబీస్ని ఉయ్యాల్లో వేయకుండా మేనేజ్ చేయడం చాలా కష్టం కాబట్టి మేమైతే ఇలా శారీ ఉయ్యాల్లో అయితే వేద్దామని ఫిక్స్ అయిపోయినాము. 21st రోజే వేసేద్దాం అనుకున్నాం, కానీ ఇద్దరికి ఆ రోజు లైక్ ఇంత హెల్త్ కూడా అంత బాగాలేదు, వద్దులే మమ్మీ లైక్ చిక్కిబాబు బర్త్డే ఉంది కదా అదే రోజు వాడిని కూడా ఉయ్యాల్లో వేస్తాము, మెమొరబుల్గా ఉంటుంది నాకు అనేసి నేనైతే ఆ రోజు ఆపేసినాను. అండ్ ఈ రోజు అయితే లైక్ చిక్కిబాబు బర్త్డే రోజే ఉయ్యాల్లో వేద్దామని ఫిక్స్ అయిపోయినాం కాబట్టి మమ్మీ అయితే మా దగ్గరలో ఉన్న లేడీస్ని అందరినీ పిలుచుకొచ్చేస్తున్నారు. బికాస్ అందరు పాట పాడి మంచిగా ఉయ్యాల్లో వేస్తారు. యాక్చువల్గా దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే శారీతో ఉయ్యాల కట్టేసి ఆ తర్వాత లైక్ ఒక స్టిక్ లాంటిది ఉంటుంది, అదైతే లోపల కింద శారీలో వేసేయాలన్నమాట. ఆ తర్వాత గుడాలు అవి కూడా లోపల కొన్ని వేసేసి తర్వాత బెడ్షీట్ వేసేసి ఆ తర్వాత మనం ఇంకా వేరే ఏదైనా క్లాత్ వేసేసి ఆ తర్వాత అయితే బేబీని వేయాలి. ఇది మా సైడ్ ఉండే ఆచారము. అండ్ ఇలానే చేస్తారనమాట. లోపల వేస్తున్నారు, గుగ్గిళ్ళు వేస్తున్నారు, అన్ని కింద వేసేస్తారు. లోపల చేసేది మా మమ్మీ వాళ్ళ అక్క, గ్రీన్ కలర్ శారీ మమ్మీ వాళ్ళ అక్క. అండ్ ఇటైతే మా మమ్మీ వాళ్ళ పిన్ని, వాళ్ళిద్దరు ఇట్లా రెడీ చేస్తున్నారు లైక్ చిన్నోడిని ఉయ్యాల. యాక్చువల్గా ఇది చాలా గ్రాండ్గా జరుపుకోవాలి ఆ ఫంక్షన్ అనుకున్నాం, కానీ మా సైడ్ అట్లా ఉయ్యాల్లో వేసే సాంప్రదాయం లేదు కాబట్టి ఏదో నాకు నచ్చినట్టు నేను ఎట్లాగో ఉయ్యాల్లో వేస్తా కదా, అది కూడా లిటిల్ బిట్ ఒక హ్యాపీనెస్ లెక్క ఉండాలి, అది కూడా నాకు మెమొరబుల్గా ఉండాలనేసి నేనైతే అందరినీ పిలిచి ఇట్లా గుగ్గిళ్ళు వండి అందరినీ పిలిచిన తర్వాత వాళ్ళందరూ బేబీస్ని లోపల వేసి పాట పాడి అండ్ తర్వాత అన్ని థమ్స్అప్లు అట్లా తాగి అంతా హ్యాపీగా వెళ్తారు కదా. సో అట్లా నాకు కూడా ఉండాలి అనేసి నేనైతే ఇట్లా ప్లాన్ చేసినాను. ఈసారి చిక్కిబాబు అప్పుడు కూడా చేస్తాము, కానీ ఇట్లా వీడియో తీసుకోలేదు నేను, అండ్ అసలు కుదరలేదు. సో అట్లా అయిపోయింది. అందుకే చిన్నది కూడా మిస్ చేయొద్దు అనేసి నేనైతే వీడియో తీసేసుకుంటున్నా. మంచిగా అందరు ఫుల్ హ్యాపీ, లైక్ బర్త్డే అయిపోయింది అండ్ ఇక్కడైతే క్రాడిల్ సెరమనీ కూడా అయిపోతుంది అనేసి. సో ఇక్కడ నేను మా చిన్న లిటిల్ హీరోని తీసుకొచ్చేస్తున్నాను. సో వాడి ఫస్ట్ ఉయ్యాల్లో వేస్తున్నా అన్నమాట. వాడికి కూడా మంచిగా స్వింగ్ అవుతూ హ్యాపీగా నిద్రపోతాడు ఇప్పటి నుంచి. లైక్ లిటిల్గా 3 months వరకు బేబీస్ కిందనే పడుకుంటారు హ్యాపీగా, కానీ కొంచెం మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఉయ్యాల్లో పెట్టి ఊపొచ్చు. సో దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ కొంచెం సెక్యూర్గా ఫీల్ అయ్యి మంచిగా పడుకుంటారు ఛాన్సేపు అనేసి ఉయ్యాల్లో అయితే వేస్తాము. మా మమ్మ అయితే ఎప్పటి నుంచో వేసేద్దాం అంటుంది. బికాస్ మా చిక్కిబాబు వల్ల వాడు ఊకే అటు ఇటు పోతుందో మంచం మీద ఎక్కేసి ఆడుకుంటూ ఉంటాడు. మా చిన్నోని మీద ఎడబడతాడు అనే భయం ఉంటుంది కదా. ఇక్కడ మా తమ్ముడు అటు సైడ్కి చూసేయండి, క్రాకర్స్ పెల్స్ ఇటు నుంచి షార్ట్స్ రెండు షార్ట్ల డబ్బాలు తెచ్చిండు పెద్ద పెద్దవి. ఒకటి చిక్కిబాబు కేక్ కట్ చేసేటప్పుడు ఒకటి పిలిపించిండు, అండ్ చిన్నోని ఉయ్యాల్లో వేసినప్పుడు ఇంకోటి పిలిపించిండు. ఆ షార్ట్లు పెళ్ళడం ఏందో కానీ నా ఇద్దరు కొడుకులు దడా అదిలు అనమాట. సో చాలా అరే వద్దన్నా కూడా అరే అదే హ్యాపీనెస్ అక్క అనేసి వాడు. ఇక్కడైతే మా చిన్నోడి లోపల కొంచెం ఫియర్ అయిండు, 2 times జరకిచ్చిండు. సో నేను చేయబెట్టగానే మళ్ళీ ఓకే అయిపోయిండు. ఇక్కడ మా వాళ్ళు పాటలు పాడుతున్నారు, కొంచెం మీరే వినేయండి. అండ్
అండి, చాలా మంది వచ్చేస్తున్నారు. చిక్కిబాబు బర్త్డే అండ్ క్రాడిల్ సెరమోనీ 2 ఉండే కాబట్టి అందరు గ్యాదర్ అయ్యిళ్ళు. సో నేను చాలా హ్యాపీ. ఇక్కడైతే ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి. ఉయ్యాల వేసి పాటలు మంచిగా పాడేసరికి మా చిన్నోడైతే మంచిగా పడుకున్నాడు. సో వాడి కోసం అని వండిన గుగ్గిళ్ళు ఉంటాయి కదా, సో ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట, ఒక్కళ్ళని కూడా మిస్ చేయొద్దు. సో అందరికైతే ఇచ్చేస్తున్నారు. అండ్ ఏమైనా వాడిని పేరు పెట్టి పిలిస్తే ఇట్లా అంటారంట, నా ఉయ్యాల వేసిన గుగ్గిళ్ళు నువ్వు ఏమైనా తిన్నావా, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అనేసి అంటారంట. మా భాషలో అయితే భలేగా ఉంటుంది. మా గుగ్గురి జోడితో ఖాదోగా కాయరా అట్లా అని అంటాము. సో అట్లా అననికి ఇట్లా గుగ్గిళ్ళు వండి అందరికైతే ఇస్తాము. వాడిని పేరు పెట్టి పిలిచినా నేను తిన్నా అని చెప్పొచ్చు ఆ మాట. సో అందరు పెద్దోళ్ళే పేరు పెట్టే పిలుస్తారు కానీ చిన్నలు ఎవరైనా ఉంటారు కదా, సో అట్లా దొరికేస్తారు. అందుకనేసి గుగ్గిళ్ళు అయితే పంచుతారు మా సైడ్. ఇక్కడైతే మా పెద్దమామ అయితే థమ్స్అప్ అండ్ మా పెద్ద మమ్మీ అయితే గుగ్గిళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు. మంచిగా అందరికి పంచిపెట్టిన తర్వాత, అన్నం తిన్న తర్వాత ఇక డ్యాన్స్ చేయకపోతే ఫంక్షన్ ఎట్లా ఎండ్ అవుతుంది అది మీరే చెప్పేయండి. ఇక్కడైతే నేను డెలివరీ అయ్యి ఫ్యూ డేస్ అయినా కూడా ఎందుకో పానం ఆగలేదు డ్యాన్స్ వాళ్ళందరూ చేస్తా అంటే. సో నేను కూడా వెళ్ళేసి అలా కొంతసేపు అయితే వాళ్ళతో డ్యాన్స్ చేసేసినాను. వీడియో అయితే ఫుల్గా చూసారు కదా, ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పేయండి. అండ్ ఒక్కొక్కళ్ళు మా వాళ్ళ డ్యాన్స్ అయితే మామూలుగా లేదు, అస్సలు ఆగితేనే కదా ఎవ్వరికి వాళ్ళు మాది మేమే హీరోస్ అన్నట్టు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే మా చిక్కిబాబు అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. మా చిక్కిబాబు ఫుల్ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.